రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. స్కూల్లో బాంబు పెట్టామని ఆగంతకుడు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్కూల్కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. స్కూల్లో బాంబు పెట్టామని ఆగంతకుడు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్కూల్కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి ఉషా. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య కళాశాలలో బాంబు బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి కళాశాల యాజమాన్యం మొత్తం కూడా అప్రమత్తమై ఏదైతే విద్యార్థులు మొత్తాన్ని కూడా ఇంటికి వెళ్లాల్సిందిగా సూచించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ బాంబు బెదిరింపుకి సంబంధించి కళాశాల యాజమాన్యం అయితే పోలీసులకైతే ఇన్ఫార్మ్ చేసినట్టుగా తెలుస్తుంది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని బాంబ్ స్క్వాడ్ ద్వారా కళాశాల మొత్తాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఇదేమన్నా ఫేక్ కాలా లేకపోతే నిజంగానే బాంబు ఉందా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అక్కడ ఉన్నటువంటి బాంబు స్క్వాడ్ సహాయంతో మొత్తం తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ బాంబు బెదిరింపు చేసినటువంటి వ్యక్తికి సంబంధించి కూడా సిపిఎస్ పోలీసులు కూడా దీనికి సంబంధించి ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ కాల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరు అన్న కోణంలో కూడా ఒకవైపు ఆవేలో కూడా ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ బాంబు బెదిరింపుకు సంబంధించి విద్యార్థులను అయితే ఏదైతే పక్కనే కళాశాలలు ఉండడంతో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి కళాశాల యాజమాన్యం మొత్తాన్ని కూడా అక్కడ నుంచి పంపించడం జరిగింది, ఏళ్లకు పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసు వారు మొత్తం కూడా అక్కడ ఉన్నటువంటి బాంబ్ స్క్వాడ్ ద్వారా అయితే తనిఖీలు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఇది అగంతకుల కాలా లేకపోతే నిజమా అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. తనిఖీలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. అక్క రైట్, థ్యాంక్ యూ ఉషా. రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ శ్రీ చైతన్య పాఠశాలకు బాంబు బెదిరింపు కలకలం రేపింది. స్కూల్లో బాంబు పెట్టామని ఆగంతకుడు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్కూల్కు చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.